ఇప్పుడు అది స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచినా కూడా నిన్ను ఈ జన్మలో చేసుకుంటుందా? చీకొడుతుంది, మొహాన ఉమ్మేస్తుంది. నా తోడ పుట్టిన వాడవని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందిరా. నీలాంటి దుర్మార్గుడు నాకు తమ్ముడేంట్రా? రాక్షస వెధవ, కాస్తైనా మనసుండాలి కదరా. పైగా ప్రేమించాను అదంటే ఇష్టం అనేవాడివి ఇంతలా హింసించడానికి చేతులలో వచ్చారా? మనసులా వచ్చింది? అక్క, నేనేదో చేశానని అపార్థం చేసుకుని అనవసరంగా మాటలు పారేసుకోకు. నేనేమీ కావాలని చేయలేదు. తాళి కట్టాలని, దాన్ని నా సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అది నా నుంచి తప్పించుకుని అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే నేనే దాన్ని వెంటపడ్డాను. ఏం చేయాలో తెలియక నా మీదే తిరగబడింది. నేను దాన్ని బయటికి వెళ్లకుండా చేయడానికే నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే ఏదో తీసుకుని భయపెట్టబోయాను. అది జరిగింది. మళ్ళీ పారిపోతుందేమోనని 1కి 2 దెబ్బలు కొట్టాను. అంతే అక్క, అంతకు మించి నేనేమీ చేయలేదు. నీలాంటి రాక్షసుడు ఇలాగే కొడతాడ్రా. కసితో కోపంతో బలంగానే బాధుంటావు. లోపల నరాలు చిట్లుంటాయి. స్పృహ తప్పింది. ఇప్పుడు కోమాలోకి వెళ్ళి అటు నుంచటే పైకి పోయేలా ఉంది. నా మాట విని అది కళ్ళు తెరిచే లోపల నువ్వు ఊరు వదిలే పారిపో. అది రెప్ప తెరిచిందో నీ బతుకో రెప్పపాటే. స్పృహలోకొస్తే మొత్తం నీ గురించి చెప్తుంది. అప్పుడు అందరూ కలిసి జన్మలో నిన్ను మరో అమ్మాయి జోలికి వెళ్లకుండా చేస్తారు. కాళ్ళు చేతులు విరగొడతారు. ఏ పార్ట్ కాపాటు చురకలంటిస్తారు. నడవడానికి కాళ్ళు లేకుండా, అడుక్కోవడానికి చేతులు లేకుండా, ముష్టెత్తుకోవడానికి అయ్యా అమ్మ అనడానికి నోరు లేకుండా చేస్తారా. బ్రతుకు మీద ఏ మాత్రం ఆసున్నా ఏ కాశీనో రామేశ్వరమో పోయి సన్యాసుల్లో కలు. ముష్టెత్తుకుని బ్రతుకు. ఇక్కడ కనిపించావో గద్దల్లా నీ వెంటపడి బ్రతికుండగానే పీకు తింటారా. నీకు బ్రతుకు మీద ఆసుంటే పారిపో. ఏంటి, ఎవరితోనో దూరంగా వచ్చి ఫోన్లో మాట్లాడుతున్నావు? ఎవరు వినకూడదా? అంత వినకూడని మాటలు ఎవరితో పర్సనల్ గా మాట్లాడుతున్నావు? అమ్మయ్యా, వెళ్ళలేదనుకుంటా. ఫోన్లోనా? ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే హాస్పిటల్కి వచ్చానని చెప్పాను, అంతే. ఓ, అవును, నీ తమ్ముడేడి? ఈ మధ్యన కనబడ్డం లేదు. కొంప తీసి వాడుగాని ధరణిని ఎత్తుకెళ్లే ప్రయత్నంలో ఇది జరిగిందా? వాడేమన్నా అఘాయిత్యం చేయబోయాడా? వాడికి అసలే దాని మీద కన్ను, మా వాడి మీద కోపం. ఆ కోపం కసి దీని మీద ఏమన్నా వెళ్లదీశాడా? నాకెందుకో వాడి మీద డౌట్గా ఉంది. లేదు లేదు, వాడసలు 2-3 రోజుల నుంచి ఊళ్ళోనే లేడు. వాడికి అంత ధైర్యం ఎక్కడిది చెప్పు? ధరణి అంటే ఇష్టం కానీ మరీ అంత వేధించే మనిషి కాదు. పైగా ఒకసారి తప్పు చేశాడు, బాగా మందలించాం కదా, గడ్డి పెట్టి పంపించాం. అప్పటి నుంచి కాస్త బుద్ధిగా ఉంటున్నాడు. పైగా నీ దగ్గర వాడు తాళి కట్టడానికి వచ్చినప్పటి వీడియో ఉంది కదా, దాన్ని పెద్ద పోలీస్ ఆఫీసర్కి చూపిస్తానన్నావు. పైగా ఆ ఆఫీసరు నీ ఫ్రెండ్ అని చెప్పావు. ఆ భయం వాడి గుండెల నిండా ఉంది. అందుకే వాడసలు ఈ మధ్య ఇంటివైపు కూడా రావడం మానేశాడనుకో. ధరణి మీద ఎంత ప్రేమున్నా వాడు చంపుకున్నాడు. ఇక నాకు దక్కని దాని గురించి నేనెందుకు ఆలోచించడం అని వాడి మధ్య భక్తి పారవస్యంలో మునిగిపోయాడు. ఎప్పుడు దేవుడు, భజన, పూజలు అంటూ తిరుగుతున్నాడు. వాడికి అసలు ఇప్పుడు ప్రేమ, పెళ్లి, అమ్మాయిలు అనే ఆలోచనే లేదు. భగవద్ ధ్యానంలోనే ఉండిపోతున్నాడు. అంటే ఖచ్చితంగా ఇది కిడ్నాపర్ల పని అంటావు? ఓ, ఏయ్, వాళ్ళు నీకు ఫోన్ చేశారన్నావు కదా, నువ్వు తిరిగి వాళ్ళకి ఫోన్ చేయి.
వాళ్ళకి డబ్బులు ఇస్తానని ఆశ చూపించు. వాళ్ళు రమ్మంటే మా తమ్ముడికి ఇన్ఫార్మ్ చేస్తాను. వాడి ముందు వాళ్ళని కట్టిపడిస్తే మన మీద కాస్త పాజిటివ్ ఒపీనియన్ అయినా వస్తుంది మా తమ్ముడికి. ఏమంటావ్? ఫోన్ చేయి, ఆ కిడ్నాపర్ల సంగతేంటో చూద్దాము. వాళ్ళు దొరికితే మన మీద ఎలాంటి అనుమానమూ రాదు. మనకి క్లీన్ చిట్ వస్తుంది. మనం ఫెయిర్గా బతికేయచ్చు. అయినా వాళ్ళేం కిడ్నాపర్లు? అప్పచెప్తే సరిగ్గా అప్పచెప్పాలి, లేదా చంపి పారేయాలి. కానీ ఇలా అటూ ఇటూ కాకుండా వదిలేసి మన ప్రాణం మీదకి తెచ్చారు. సగం పరి దరిద్రులా ఉన్నారు. ఛ! అవును, నీకేమైనా టెన్షన్గా ఉందా? ఆ, ఆ, నాకెందుకు టెన్షను? అయినా కళ్ళు తెరిచి స్పృహలోకి వస్తే నీ కొడుకు ఘనకార్యం గురించి చెప్తుంది గాని నా గురించి గాని నా తమ్ముడు గురించి గాని చెప్పడానికి ఏముందని? నేను వద్దన్నా నీ కొడుకు తీసుకెళ్లాడు, దానికి అతను బాధ్యుడు కానీ నేను కాదు కదా. ధరణి స్పృహలోకి రాగానే గుడా జనని మేం మీ అమ్మా నాన్నలమని చెప్పేస్తారు. అందరూ కలిసిపోతారు. అప్పుడు నీ కొడుకుతో పెళ్లి జరగదు. అప్పుడు నువ్వు పడాలి టెన్షన్, నువ్వు మొత్తుకోవాలి దరిద్రం గురించి. అయ్యో అన్ని ఆశలు పడ్డానే అడుక్కు తినాల్సి వచ్చింది అని ఏడవాలి. నాకేం భయం, నాకేం టెన్షన్. చూడు శారదా, నువ్వు నాతో చాలా దుర్మార్గాలకి చేతులు కలిపావు. నేనొక్కదాన్ని ఏడవను, నిన్ను ఏడిపించి తీరతాను. నువ్వు పాపివే, నేను పాపినే. అందుకే మనిద్దరం స్నేహితులమయ్యాం. శిక్ష పడితే ఇద్దరికీ పడాల్సిందే. ఇదిగో, నేను వదిలేస్తాను అని అనుకోకు. అర్థమైందా? అవును, జనని ఎంతైనా ధరణి తల్లి కదా. తన ప్రేమతో అయినా కాపాడుకుంటుంది, శతవిధాలా పోరాడుతుంది. దేవుడికి కూడా ఎదురు తిరిగి తన బిడ్డ ప్రాణాలు దక్కించుకుంటుంది. అవును కదా. డాక్టర్గా వీడు 50-50 ఛాన్సెసే ఉన్నాయి అంటున్నాడు. అవతలేమో ఆ జనని దేవుణ్ణి నిలదీయడానికి దీక్ష పూని పూజలు చేయడానికి వెళ్ళింది. అసలు ఇప్పుడు ఆ జననీయే లేకపోతే నిజం తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే కదా. అవును, నిజం తెలిసినా ధరణి ధీరజ్ని ప్రేమిస్తుంది కాబట్టి నా తమ్ముడు అమాయకుడు ఎలాగోలా కన్విన్స్ చేసి, మేనల్లుడే కదరా, వరుసైన వాడే కదరా, ధరణి అంటే ఇష్టంరా, ధరణి కూడా ధీరజ్ని ప్రేమించిందిరా అని నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి ధీరజ్తో దాని మెడలో తాళి కట్టించేస్తాను. అప్పుడైనా నేను ఈ ఆస్తిని అనుభవించొచ్చు. అత్తగా ధరణి మీద పెత్తనం చెయ్యొచ్చు. మరోపక్క పైలోకానికి పోయిన జనని ఆత్మకి శాంతి లేకుండా చెయ్యొచ్చు. ఏమంటావ్? మరి ఇంత దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయేంటి నీకు? ఎంతమందిని చంపాలని డిసైడ్ అయ్యావు? నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం ఎవరిని పడితే వాడిని చంపేస్తావా? మరేం చేయమంటావ్? జనని బ్రతికుంటే మాత్రం మనం 1000 జన్మలెత్తినా ఈ పెళ్లి జరగదు. అందుకని చంపేస్తావా? ఎస్, డిసైడ్ అయ్యా. వేరే దారి లేదు. ఎవ్వరూ నా ఈ విషయంలో ఇంకేం సలహాలివ్వద్దు. నేను ఫిక్స్ అయిపోయాను. దాన్ని పైకి పంపించే ముహూర్తం ఫిక్స్ చేసేసా. జననిని ఇక బతకనివ్వను. అంటే నీ సాగుబాటు కోసం ఎవరినైనా అడ్డు తొలగించేసుకుంటావా? ఎస్, నాకు నేను, నా కొడుకు, నా డబ్బు ఇదే ముఖ్యం. నాకు ఎవరి మీద ఎలాంటి ప్రేమాభిమానాలు పెంచుకోవడం ఇష్టం లేదు. నేను ఇక్కడే ఉండి గుడిలో ఉన్న జననిని
అటు నుంచి అటే పైలోకానికి పంపించేస్తా. పూజ వికటించింది, ప్రాణం పైకి పోయింది, శివుడే తీసుకెళ్లిపోయాడు అని చెప్పాలి. అందర్నీ నమ్మించాలి. అపచారం చేసింది కాబట్టే తల్లి బిడ్డ ప్రాణాల మీదకి వచ్చిందని ఫోకస్ చేయాలి. రండమ్మా రండి. మీరిలా పూర్ణకుంభంతో ఈ ఆలయానికి వచ్చారంటే చాలా కష్టాల్లో ఉన్నారని అర్థం. పవిత్రంగా శ్రద్ధాభక్తులతో నిష్ఠాగరిష్టతతో హరిహర మహాదేవుని వేడుకుంటే, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి ఆపద నుంచైనా మిమ్మల్ని రక్షిస్తాడు. సమస్య ఏదైనా సరే తను తొలగించి 10 కాలాల పాటు క్షేమంగా ఉండేటట్టు చేస్తాడు. కష్టమైన నష్టమైన ప్రాణాపాయమైన బాలాశంకరుడు ప్రసన్నమైతే చాలమ్మా, సంతోషాలన్నీ నీ దరి చేరతాయి. ఇంతకీ నీకొచ్చిన కష్టమేంటమ్మా? ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు? ధరణి అనే ఒక మంచి అమ్మాయి అండి. తనంటే నాకు చాలా అభిమానం. తన శ్రేయోభిలాషిని, తన క్షేమం కోరాను. తనిప్పుడు చావు బ్రతుకుల్లో ఉంది. ఈ గుళ్ళో మీరు చెప్పినట్టు నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూర్ణ కుంభంతో మృత్యుంజయ పూజ చేస్తే రక్షిస్తాడని విన్నాను. అందుకే వచ్చాను. సంతోషమమ్మా. ఇంతకీ ఆ అమ్మాయి మీకేమవుతుంది? అదే నాలాగే కూతురు లాంటిదండి. ఒక విధంగా నాకంటే ఎక్కువ. తనకి అమ్మంటే అభిమానం. అమ్మకి తనంటే చాలా ఇష్టం. ఓ విధంగా ప్రాణం అనుకోండి. ఆ అమ్మాయి మీద ఏదో అఘాయిత్యం జరిగినట్టుంది. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. తన క్షేమం కోరే అమ్మ ఈ దీక్షకు, ఈ పూజకు సిద్ధపడింది. గొప్ప మనసమ్మా మీది. అభిమానించే అమ్మాయి ప్రాణాలు కాపాడటానికి ఇంత కఠోరమైన దీక్ష పూజకు సిద్ధపడ్డారంటే గొప్ప మనసని అర్థమవుతుంది. మీకు ఆ ఈశ్వరుడు తప్పకుండా మేలు చేస్తాడు. పైగా మీరు దీక్ష తీసుకున్న ఈ రోజు మహాశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. తన భార్య అయిన పార్వతీదేవి తండ్రి అవమానిస్తే సతీదేవిగా అగ్ని ప్రవేశం చేసిన రోజు. మహాశివుడు మహా ఉగ్ర రూపంలో తాండవం చేస్తుంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని ముక్కోటి దేవతలు వేడుకున్న రోజు. ఆయనకు శివతాండవం అంటే ఎక్కువ ప్రీతి. మీరు శివతాండవము, శివదండకము, శివ ప్రార్థన ఈ పూజ చేస్తే తప్పకుండా స్వామి కరుణిస్తాడు, కటాక్షిస్తాడు, మీ కోరిక నెరవేర్చి తీరుస్తాడు, అనుగ్రహిస్తాడు. మీకు సుఖ సంతోషాలు దక్కుతాయి. కాకపోతే ఈ దీక్ష చాలా కష్టంతో కూడుకున్నది. పూజ సంక్లిష్టమైనది. మీరు నిర్విఘ్నంగా చేయగలిగితేనే పరిపూర్ణ ఫలితం దక్కుతుంది. చెప్పండి స్వామి, ఎంత కష్టమైనా చేస్తాను. ఎలాంటి ఒడిదుడుకులనైనా భరిస్తాను. అన్నిటికీ సిద్ధపడే నేను ధరణి ప్రాణాలు కాపాడడానికి ఈ పూజకి బయలుదేరి వచ్చాను.
ఒక్కసారి అటువైపు చూడండి అమ్మా. మీరు ఈ పూర్ణకుంభంతో ఆ మెట్లన్నీ ఎక్కి ప్రధాన దేవాలయం దగ్గరికి రావాలి. కుంభం తొనకద్దు, కాలు బెనకద్దు. నిగ్రహంగా ఆ భగవన్నామస్మరణ చేస్తూ మనసులో చేస్తూ ఏకాగ్రతతో ఆ స్వామి దగ్గరికి చేరుకోవాలి. అలాగే పంతులు గారు. రామ్మా. సైలెన్స్ గా ఉండండి రా. నమస్తే మేడం, బాగున్నారా? ఏయ్, నేను క్షేమ సమాచారాలు అడగడానికి ఫోన్ చేయలేదు, నీతో ఒక పని పడింది. చెప్పండి మేడం. మీరు మాకు పని చెప్పగా చాలా రోజులైంది. చెప్పండి, ఎలాంటి పని అయినా చేసేస్తాం. చేసేస్తామని ఇది వరకు చాలా వరకు ఫెయిల్ చేశారు, కానీ ఈసారి పర్ఫెక్ట్ గా చేయకపోతే మీతో లైఫ్ లాంగ్ ఎలాంటి డీల్ పెట్టుకోను. లేదు మేడం, ఏదో ఒకసారి అలా జరుగుతుంది కానీ ప్రతిసారి అలా జరుగుతుందా? చెప్పండి మేడం, ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మేము అవుట్స్కట్స్ లో ఉన్నాం మేడం. చాలా అర్జెంట్, ఎక్కువ టైం లేదు, వెంటనే బయలుదేరి నేను చెప్పిన పని పూర్తి చేస్తారా? మాకు వేరే పనేం లేదు మేడం. ఎవరెవరు పని చెప్తారా అని చూస్తున్నాం. సరిగ్గా మీలాంటి వాళ్ళు పని చెప్తే ఎందుకు చేయం మేడం? నిమిషాల్లో పూర్తి చేస్తాం. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఒరే, కవాడి కూడా శివాలయం ఉంది కదా? ఉంది మేడం. అక్కడ దీక్షతో పూర్ణ కుంభంతో పూజ చేయటానికి జనని వెళ్ళింది. అది ఎట్టి పరిస్థితుల్లో పూజ పూర్తి చేయకూడదు, గుడి నుంచి బయటికి రాకూడదు. పూజ ముగించేలోపు దాని ప్రాణాలు మీరు హరించాలి. మర్డర్ చేయాలా మేడం? మర్డరేరా? గుళ్ళోనా? ఒరేయ్, చంపడమే వృత్తి పెట్టుకున్న వాళ్ళకి గుడేంటి బడేంట్రా? చేస్తారా చేయరా? మీ వల్ల అవుతుందా కాదా? చెప్పండి, నాకు టైం లేదు. మీరన్నట్టు పాపాత్మలకి పాపమేంటి? మర్డర్ ముఖ్యంగానే ప్లేస్తో పనేంటి? అట్లానే మేడం. ఆమె ఫోటో పంపిస్తారా? ఒరే జననీరా, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఏమో మేడం, ఈ మధ్య చాలా పనులు చేసినాం, చాలా ప్రాణాలు తీసినాం. ఫోటో పంపిస్తే మంచిది. సర్లే, పంపిస్తానులే. రేయ్, పని పూర్తి కాగానే వెంటనే నాకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలి. అట్లానే మేడం, సెకండ్ కూడా లేట్ చేయం. అట్లా పైకి పంపిస్తాను, ఇట్లా మీకు ఫోన్ చేస్తాను. ముందు బయలుదేరండి. అలాగే మేడం, వస్తాం. జాగ్రత్త, మీరు పట్టుబడ్డా నా పేరు బయట పెట్టినా దాని ప్రాణాలు కాదు, ఇక్కడ నా తమ్ముడు నా ప్రాణాలు తీస్తాడు, ఆ తర్వాత మీ ప్రాణాలు కూడా తీస్తాడు. అర్థమైందా? మీరు మాకు కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. రెగ్యులర్గా మేము బయటపడం, మీ పేరు బయటికి రానిమో. రేయ్ పదండ్రా, పని పడింది. ఏంటి, ఇందాక నన్ను ఎవరికి కాల్ చేస్తున్నావని అడిగావు, ఇప్పుడు నువ్వెవరికి కాల్ చేస్తున్నావు? నేనా? ప్రొఫెషనల్ కిల్లర్స్కి. అంటే జననిని పైలోకాలకి పంపడానికి పాస్పోర్ట్ ఇచ్చి ఫైనల్ గా రౌడీల్ని పంపించా. కాసేపట్లోనే దాన్ని ఫినిష్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు, ఇద్దరం హ్యాపీనెస్ షేర్ చేసుకుందాం. ఓకేనా?
వచ్చి తాను